నమస్తే. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అయితే బ్యాడీ మార్కెట్కి అయితే రావడం జరిగింది. ఈరోజు తారీఖు చూసుకుందాం, 12వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల. ఈరోజు వచ్చేపాటికి రేట్స్ గురించి అప్డేట్ ఇవ్వడానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ మార్కెట్ అంతా తూకాలు అవుతున్నాయి. ఇక్కడ చాలా మటుకు ఇన్ఫర్మేషన్ అయితే పొద్దున్నుంచి గ్యాదర్ చేయడం జరిగింది. కాస్త ఈరోజు సీడ్ వెరైటీకి చాలా తగ్గిందండి మార్కెట్. గుంటూరు మార్కెట్ ఎలా తగ్గిందో ఈరోజు బ్యాడీ మార్కెట్ కూడా చాలా సీడ్ రకాలకి అయితే చాలా తక్కువగా పడడం జరిగింది. అలాగే డబ్బీ బ్యాడ్కి కడ్డీ బ్యాడ్కి అయితే స్థిరంగా నడుస్తున్నాయి ధరలు. వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి. చాలామంది చూస్తున్నాను, లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మార్కెట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేపాటికి రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే డబ్బీ బ్యాడ్కి మంచి క్వాలిటీలకి అయితే మంచి ధరలు పలుకుతున్నాయి. అంతే మొత్తంగా హైయెస్ట్ రేట్ చూడొద్దండి, డైలీ వీడియో చూడండి. సీడ్ ఎక్కువగా ఉంది. డబ్బీ బ్యాడ్కి ఈరోజు 50 నుంచి స్టార్ట్ అండి. 65,000 అయితే టాపులు నడిచినాయి. మంచి క్వాలిటీలు, డీలక్స్ క్వాలిటీలు 65,000 నడిచినాయి. ఏడో ఒక చోట ఒక్క లాట్ వచ్చేసి 80,000 చిల్లర అయితే పోవడం జరిగింది. మిగతావన్నీ 60-65 ఎక్కువగా కనిపించాయండి మార్కెట్లో. చాలామంది 50-55, కొద్దిమంది 40 నుంచి ఏసీలు కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే కడ్డీ బ్యాగులు వచ్చేసి 60,000 టాపులు అండి ఈరోజు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నా వెనుక ఉండేవి కడ్డీ బ్యాడ్కి 60,000 అయితే నడవడం జరిగింది. ఇంకొన్ని క్వాలిటీలు మీడియాలు 50 నుంచి 55,000 టాపులు అండి. కొన్ని క్వాలిటీలు మాత్రమే 60,000. ఇక మిగతావన్నీ కూడా 40-45 ఎక్కువగా నడిచాయి కడ్డీ బ్యాడ్కి. అలాగే డబల్ డీ వచ్చేసి బ్యాడ్కి ఇది 55,000 అయితే నడిచింది. రుద్ర బ్యాడ్కి వచ్చేసి 42,000 అయితే టాప్ అయిందండి. కొన్ని క్వాలిటీలకు వచ్చి 43,000 అట్లా వేశారు. 2043 కాస్త డౌన్గా కనిపించండి. ఏడో ఒక చోట 50,000. పండుకాయలు చల్లదనాలు ఉంటే కినా మనకు తక్కువగా నడవడం జరిగింది. ఇవి వచ్చేసి 25 నుంచి 30-32 టాప్లు అనిపించుకున్నాయి. మంచి క్వాలిటీలు తీసుకొచ్చినప్పుడు డీలక్స్ క్వాలిటీలు 36,000 మించి అయితే వేయలేదండి. నేను చాలా క్వాలిటీలు చూశాను. ఏడో ఒక చోట 40-42 అనిపించుకున్నాయి. సర్పన్ 102 అయితే 44-45 అయితే టాపులు కనిపించాయి. అయినాక 30 నుంచి 32,000, 40,000 ఇట్లా ఎక్కువగా ఏసీలు అయితే నడవడం జరిగింది. 40,000 వచ్చేసి ఈ సంవత్సరమే మనకు ఈ వసకాయ అంటే ఇప్పుడున్న సంవత్సరం అనమాట. అయిన తర్వాత పాత వచ్చేసి 20 నుంచి 30-32,000 టాపులు అండి. ఏసీలో అయితే అడగడం లేదు, చాలామంది తక్కువగా అడుగుతున్నారు. ఏసీబీ బాగానే బయటకు తెస్తున్నారు. 300-400, ఒక అంగడికి 500, 1000, 1200 సంచులు అయితే కనిపించాయి. ఇక మనం చూసుకున్నట్లయితే సర్పన్ 102 కూడా ఈ సంవత్సరమే 35 నుంచి స్టార్ట్ అండి. ఈరోజు 45,000 టాపులు చెప్పుకున్నాము. అలాగే కొన్ని మీడియాలు 30-32 నడిచినాయి. 2043 చాలా నాకున్న ఈ బ్యాడీ మార్కెట్ అంతా ఈరోజు 130,000 బస్తాలలో తిరగడం వల్ల చూశాను. చాలా ఏరియాలలో ఈ తక్కువగా స్టాక్ ఉండడం వల్ల ఇప్పుడు తీసుకొని వచ్చారు. ఈ ఎక్కువ రావడం వల్ల ఈరోజు అలాగే గుంటూరు మార్కెట్ డౌన్ కొట్టడం వల్ల మనకు 25 నుంచే స్టార్ట్ అయ్యండి. 30-38 టాప్ కనిపించాయి. ఏడో ఒక చోట 40 కానీ అందరు నడిచింటి 35 నుంచి స్టార్ట్ అండి. మంచి డీలక్స్ క్వాలిటీలు. అది కాస్త డౌన్ అవుతుంది, కాస్త చూసుకోండి. రైతన్నలు కూడా అందుకే మొన్న కూడా చెప్పడం జరిగింది, డౌన్ అవుతాయి అని కూడా చెప్పాను. ఎందుకంటే ముఖ్యంగా ఇవి రేట్స్ మనకు అనుకున్నంత ఉండకపోవచ్చు అనమాట. ఎందుకంటే డైలీ ఏసీవి అలాగే నాన్ ఏసీవి కలిపి వస్తున్నాయి అనమాట. 5531 కూడా ఈరోజు సీడ్ మనం చూసుకున్నట్లయితే 20,000, 21,000 మించి అయితే ఎక్కడ కనిపించలేదండి. ఇండో 5 కూడా ఎక్కడ 18-19,000 మించి కనిపించలేదు. త్రిమూర్తి 411 అయితే చూశాను. ఈరోజు వచ్చేపాటికి 16,000 టాపులు అండి. 1008 కూడా 16,500, అంతకుమించి అయితే పోవటం లేదు. ఆర్మూర్లు కూడా 17,000. కర్నూలు డీడీలో వచ్చేయండి ఎక్కువగా 18,000 టాపులు అండి, మంచి క్వాలిటీలు. అంతకుమించి ఇంకా పెద్దగా నాకైతే కనిపించలేదు. అయిన తర్వాత మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నా కూడా సీడ్ అనేది చాలా ఒక 3-4,000 డిఫరెన్స్ అయిందండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఇక్కడికి వచ్చేపాటికి సీడు చాలా తక్కువగా వెళ్తుంది రేట్స్. అయిన తర్వాత ఈ సీడ్స్లో బెస్ట్ ఉంటేనే మనకి 20,000 అనిపించుకున్నా కానీ మిగతావన్నీ తక్కువే. 341 బ్యాడ్కి కూడా ఈరోజు మనం చూసుకున్నట్లయితే 18,000 అట్లా పోయింది. 5531 సెకండ్స్ కూడా 14 నుంచి 16,000 టాపులు. ఏసీ అయితే 17,000 టాపులు అండి. ఇక తెల్లకాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ మనం చూసుకున్నట్లయితే 16 నుంచి స్టార్ట్ అండి. మంచి క్వాలిటీ 24,000 టాపులు. కలర్లు ఉంటేనే, కలర్ లేకుంటే 10,000, 12,000 అయితే మించి పోవటం లేదండి. మనకు 2043 బ్యాడ్కి కూడా మనం చూసుకున్నట్లయితే 6 నుంచి 7,000 తెల్లపొరలు ఎక్కువగా ఉంటాయి కినా. లేదనుకుంటే మంచి కలర్లు అంటే 8 నుంచి 11,000 టాపులు అండి.
బెస్ట్ క్వాలిటీలు అంటే కలర్లు ఉన్నా కూడా. కాస్త అయితే గ్రాఫ్ తగ్గిందండి మార్కెట్ అయితే. ఎప్పటికెప్పుడు ఈ రోజు రేట్సే తెలుసుకోండి. మళ్ళీ రేపు ఏం జరుగుతుంది అనేది రేపటి గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది. సోమవారం అయితే యథావిధంగా నడుస్తుంది, శివరాత్రి నడుస్తుంది. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అయిన తర్వాత మంచి ధరలు అయితే ఉన్నాయి. ఇప్పుడున్న రేట్స్ మళ్ళీ డౌన్ అవుతాయేమో, ఎందుకంటే ఇప్పుడు ఈ శివరాత్రి అయిన తర్వాత పండుగలు అనేవి ఏర్పడిన తర్వాత వ్యాపారస్తులు తక్కువ వస్తారు. ఇప్పుడు కూడా వ్యాపారస్తులు చాలామంది వచ్చారు, లేదంటే లేదు, అయినా చూసి కొంటున్నారండి. మార్కెట్లో కూడా హైయెస్ట్ రేట్స్ అయితే ఎక్కువ కంపేర్ చేసుకోవద్దండి, మీడియాలో అయితే కంపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడికి మార్కెట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అవి పోలేవు అనుకోదండి. చాలామంది రైతులు అయితే వచ్చారు, మాట్లాడడం జరిగింది, చాలామందితో కలవడం జరిగింది. చాలామంది అక్కడే మండీల దగ్గర రేట్స్ అడుగుతూ మీకు క్యాష్ అండ్ క్యారీ చేసుకునేటట్టుంటే అక్కడే అమ్మేసుకోండి, బెస్ట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది అయితే పడద్దండి. ఇదండి వీడియోకినా. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.